బిగ్ బాస్ సీజన్ 8 లో మరొక అనూహ్యమైన సంఘటన జరిగింది. ఇక ఇది 5వ వారం నామినేషన్ ప్రక్రియలో చోటు చేసుకుంది. ఇంతకీ ఏంటి అనూహ్యమైన సంఘటన అంటే అదేంటో ఇప్పుడు చూద్దాం. బిగ్ బాస్ హౌస్ లో రాముడు హనుమంతుడు అని ఎవరైనా ఉన్నారా అంటే అందరికీ టక్కును గుర్తొచ్చే పేర్లు నిఖిల్, పృథ్వీ. రాముడైన నిఖిల్ ఏదైనా బాధ్యత హనుమంతుడైన పృథ్వీకి ఇస్తే దానికోసం ప్రాణం పెట్టేసి చేస్తూ ఉంటాడు పృథ్వీ. మరి అటువంటి పృథ్వీ ఆ రామ భక్తిని పక్కన పెట్టేసి నిఖిల్ ని నామినేట్ చేస్తాడు. ఇక అతను చెప్పిన రీజన్ అయితే చాలా హార్ట్ టచింగ్ గా అనిపించింది. పృథ్వీ మాట్లాడుతూ ఈ విధంగా అంటాడు, నీకు అర్హత ఉన్నా ఆ అర్హత ఎవరు గుర్తించకపోతే చాలా బాధగా ఉంటుంది, అందులోనూ మనకు బాగా కావాల్సిన వాళ్ళు గుర్తించకపోతే ఇంకా బాధగా ఉంటుంది అన్న మీర్జాపూర్ డైలాగ్ ని ఇక్కడ వాడేస్తాడు పృథ్వీ. అసలేం జరిగిందో చెప్పరా అంటాడు నిఖిల్. ఇక దానికి పృథ్వీ, నీకు తెలీదా నిఖిల్, నీకు తెలియకుండా అన్ని జరుగుతాయా, నీకు లాస్ట్ 2 వీక్స్ నుంచి నీకోసం ఎంతలా శ్రమిస్తూ ఆడుతున్నాను చూసే ఉంటావు, కానీ రెడ్ ఎగ్ ని మాత్రం తీసుకుని వెళ్లి సోనియాకిచ్చావు. అయితే పోనీలే నామినేషన్స్ లో ఉన్నాను కదా సేవ్ చేస్తావులే అని అనుకున్నాను, అక్కడ కూడా నైనికను సేవ్ చేశావు, నువ్వు నా కష్టాన్ని గుర్తించడం లేదు, యు ఆర్ నాట్ కన్సిడరింగ్ మై ఎఫర్ట్స్ అని అంటాడు పృథ్వీ. ఇక పృథ్వీ చేసిన కట్టప్ప మోసానికి నిఖిల్ నిశ్శబ్దుడైపోతాడు. నిఖిల్ అయితే అయిన వాళ్ళు నన్నే తిట్టి బయట వాళ్ళు నన్నే తిట్టి ఏంట్రా ఈ లైఫ్, నాకేం అర్థం కావట్లేదు అంటాడు నిఖిల్. ఇక అక్కడితో వీరిద్దరి మాటల యుద్ధానికి తెరపడుతోంది. పృథ్వీ నామినేట్ చేసిన రీజన్ వ్యాలిడ్ అని మీకు అనిపిస్తుందా? పృథ్వీ నిఖిల్ కి ఇలాంటి ఒక రోజు వస్తుందని మీరు అనుకున్నారా? వీరిద్దరి ఆర్గ్యుమెంట్ విన్న తర్వాత మీకు ఎవరిని సపోర్ట్ చేద్దామని అనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.